హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పాలిటీ. సో పాలిటీలో మనము ప్రీవియస్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాప్టర్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. సో లాస్ట్ టైం మనం మింటో మార్లే రిఫార్మ్స్ దగ్గర ఆగాము. సో ఈ వీడియోలో ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం. అప్పుడు అప్ టు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వరకు కూడా మనకి చాప్టర్ ఉంటుంది. సో అక్కడ వరకు కంప్లీట్ చేసుకుంటే మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో మనకి ఇంకెందుకు లేట్, బిగిన్ చేసేద్దాము. సో ఫస్ట్ మనకి మింటో మార్లే రిఫార్మ్స్ 1909 అండ్ ఈ మింటో మార్లే రిఫార్మ్స్ స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే, సో స్పెషల్ ఎలక్టోరేట్స్ తీసుకురావడం. ఓకేనా? సో ఇది పాపులర్ యాక్ట్గా చెప్పొచ్చు. అండ్ దీన్ని మనం ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 అని కూడా చెప్తాం. అలాగే మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా అంటాం. ఇక్కడ స్పెషల్ ఎలక్టోరేట్స్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఈ యాక్ట్ మొత్తంలో మనకు గుర్తుపెట్టుకోవాల్సిందే స్పెషల్ ఎలక్టోరేట్స్. ఓకేనా? అండ్ ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇవ్వడం అన్నమాట. ఓకేనా? సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అది. ఓకేనా? అంతకు మించి మీరు దీన్ని పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని అంటాము. అండ్ అలాగే మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా అంటాము. అండ్ స్పెషల్ ఎలక్టోరేట్స్ ఇస్తుందన్నమాట. ఓకేనా? ముస్లిం కేటగిరీస్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకేనా? ఇది ప్రొవిన్షియల్ డయార్కి డ్యూయల్ రూల్ని తీసుకొస్తుందన్నమాట. ఇక్కడ డ్యూయల్ రూల్ అంటే ఏంటి? డ్యూయల్ రూల్ అంటే ద్వంద్వ పరిపాలన అన్నమాట. ఓకేనా? 2 సిస్టమ్ రూల్గా చెప్తాము. ఇందులో మనకి 2 టైప్స్గా డివైడ్ చేశారు. సెంట్రల్ సబ్జెక్ట్స్ అండ్ అలాగే ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్. సెంట్రల్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఆధారితంగా వర్క్ చేయడం. ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ ఏంటి? స్టేట్ ఆధారంగా వర్క్ చేయడం. ఇక్కడ సెంట్రల్ సబ్జెక్ట్స్ అంటే మనకు అన్నీ తెలిసిందే. ఓన్లీ సెంట్రల్ వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటారు. సెంట్రల్లో స్టేట్ ఉంటుంది, అలాగే సెంట్రల్ కూడా ఉంటుంది. ప్రావిన్షియల్లో ఓన్లీ స్టేట్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఏదన్నా స్కీమ్స్కి కానీ బడ్జెట్ అలొకేషన్ చేయడానికి మనం సెంట్రల్ హెల్ప్ అవుతుందన్నమాట. బట్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ మనకు ఓన్లీ స్టేట్ ఆధారంగా ఉంటుంది. ఓకేనా? సెంట్రల్లో అయితే సెంట్రల్ ఉంటుంది, స్టేట్ కూడా ఉంటుంది. బట్ ప్రావిన్షియల్లో ఓన్లీ స్టేట్ మాత్రమే ఉంటుంది. ఏదైనా బడ్జెట్ అలొకేషన్ కానీ ఏమైనా స్కీమ్స్కి మనీ అలొకేట్ చేయడానికి కానీ సెంట్రల్ ఆధారితంగా మనకి స్టేట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ కదా? అండ్ సో ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్లో మనకి మళ్ళీ ఫర్దర్గా 2గా డివైడ్ అయి ఉన్నాయి. ఒకటేమో ప్రొవిన్షియల్లో మనకి మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అయ్యి ఉంది. ఒకటేమో రిజర్వ్ సబ్జెక్ట్స్